సాధారణంగా నెలసరి జీతంతో కుటుంబాన్ని పోషించుకునే ఒక చిరుద్యోగికి ఏకంగా 13 కోట్ల రూపాయల వస్తు సేవల పన్ను బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు రావడం తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. నెలకు కేవలం 8,000 జీతానికి పనిచేసే మహిళ ఖాతాను ఫ్రీజ్ చేయడంపై స్థానిక అధికారులు, ప్రజల మధ్య ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే వెల్లూరు జిల్లా గుడియతం ప్రాంతంలోని నగలకు చెందిన యశోద ఒక ప్రైవేట్ షూ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమె భర్త మహాలింగం కార్ డ్రైవర్. యశోద ఇటీవలి తన నెల జీతం డబ్బులు 8,000 విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లగా ఆమె ఖాతాను అధికారులు ఫ్రీజ్ చేసినట్లు తెలుసుకున్నారు. ఖాతా ఎందుకు నిలిచిపోయిందని ఆరా తీయగా యశోద పేరు మీద భారీ మొత్తంలో జీఎస్టీ బకాయి ఉందని బ్యాంక్ అధికారులు వివరించారు. ఈ బకాయి మొత్తం ఏకంగా 13 కోట్ల రూపాయలుగా రికార్డుల్లో ఉంది. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. నెల జీతానికి పనిచేసే తాను ఇంత భారీ మొత్తంలో జీఎస్టీ ఎలా చెల్లించాలని యశోద ఆశ్చర్యంతో అధికారులను ప్రశ్నించారు. యశోద పేరు మీద ఇంత పెద్ద మొత్తంలో బకాయి ఉండటం చూస్తుంటే ఆమె పేరు, పత్రాలను ఉపయోగించి ఎవరో ఫ్రాడ్ కంపెనీని రిజిస్టర్ చేసి జీఎస్టీని ఎగవేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక అధికారులు తమకు రికార్డులో బకాయిలు ఉన్నట్లు మాత్రమే కనిపిస్తున్నాయని, పూర్తి వివరాల కోసం చెన్నైలోని జీఎస్టీ ఆఫీసుకు వెళ్లాలని యశోద దంపతులకు సూచించారు. అయితే చెన్నై ఆఫీసుకు వెళ్లినా తమ సమస్యకు పరిష్కారం లభించలేదని, నెల జీతం డ్రా చేసుకోలేకపోయినా యశోదకు ఇంత భారీ నోటీసులు రావడం, ఆమె ఖాతాను ఫ్రీజ్ చేయటం పట్ల జీఎస్టీ వ్యవస్థలో లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమాయకుల పేర్లు, ఆధార్ కార్డులో లేదా ఇతర వివరాలను ఉపయోగించి జరిగే నకిలీ కంపెనీల రిజిస్ట్రేషన్ మరియు జీఎస్టీ మోసాలపై అధికారులు దృష్టి సారించాలని నిపుణులు కోరుతున్నారు. కాగా యశోద ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు జీఎస్టీ ఉన్నతాధికారులు తెలిపారు.